కృతజ్ఞత స్తుతి ప్రార్థన. దేవాది దేవుడికి మనం నిత్యం కృతజ్ఞత స్తుతి ప్రార్థన చేసుకోవాలి. మన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి. దేవా, నా జీవితంలో ఎంత గొప్ప అద్భుతాలు చేసిన దేవా నీకే స్తోత్రాలు. మా జీవితాన్ని వెలిగించిన దేవా నీకే స్తోత్రాలు. మాకున్న వ్యాధి రోగ బలహీనతను తీసివేసిన దేవా నీకే స్తోత్రాలు. నిత్యం దేవాది దేవుడికి మనం విన్నపాలను విన్నవించుకోవాలి. దేవాది దేవుడు ఆకాశం నుంచి కిందకి ఇద్దరు దేవదూతలను కిందకి పంపించినప్పుడు ఆ ఇద్దరు దేవతలు 2 బొట్లు తీసుకొని వాళ్ళిద్దరు వచ్చినప్పుడు స్తుతులు చెప్పే వాళ్ళ ఆ స్తుతులు చెప్పే ప్రతి ఒక్క స్తుతిని ఆ బొట్టులో వేసుకొని రండి, విన్నపములు చేసే ప్రతి ఒక్క విన్నపములు ఆ బొట్టులో వేసుకొని రండి అని ఇద్దరు దేవదూతలను పంపించినప్పుడు విన్నపముల బుట్ట బాగా ఫుల్గా నిండిపోయింది. స్తుతుల బుట్ట మాత్రం 2 మాత్రమే వచ్చాయి. అప్పుడు దేవాది దేవుడు ఆకాశం నుండి కింద పారచొరగా స్తుతులు చెప్పే వాళ్ళు ఒకరు కూడా లేరు. నా జీవితంలో ఎంత మంచి కార్యం చేసావు దేవా, నీకే స్తోత్రం, నీకే స్తుతి అని ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు లేరు. మాకు అవి కావాలి, ఇవి కావాలి, మాకు ఆ ఆస్తి కావాలి, ఈ ఆస్తి కావాలి.